హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అటుకులతో పోహాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పోహాని ఈవినింగ్ స్నాక్ టైంలో కానివ్వండి, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ అటుకులతో పోహాని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు అటుకుల్ని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో లావుగా ఉన్న అటుకులను కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిపైన స్ట్రైనర్ని పెట్టి ఈ అటుకుల్ని దీనిలోకి వడేసుకొని ఉంచుకోండి. ఇలా వడేయడం వల్ల దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఇలా పోయి అటుకులు అనేవి మనకి పొడి పొడిగా పోహా అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని, ఒక పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకుని, ఒక మీడియం సైజులో ఉన్న పొటాటోని తీసుకొని వీటిని ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోండి. ఇలా ఆనియన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే పొటాటోకి కూడా పైన పొట్టు ఏదో ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని దీనిని కూడా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. పొటాటో ముక్కలు అనేవి పోహాలో అక్కడక్కడ తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు పల్లీలు అనేవి ఎక్కడా కూడా మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, పల్లీలు అనేవి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని వేసుకోండి. అలాగే దీనిలోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఈ పోహాకి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ని ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని మరొకసారి బాగా కలిపేసుకొని పొటాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు కారం కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, పొటాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో అటుకుల్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు షుగర్ కూడా వేసుకోండి. ఈ పోహాలో ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా నిమ్మరసంని కూడా పిండేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. పుల్ల పుల్లగా, తీయగా ఈ పోహా అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని 2 స్పూన్స్ వరకు వాటర్ని ఇలా లైట్గా చల్లుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పోహాని బాగా మగ్గించండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో పోహా అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చివరిగా దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పోహాని ఇలా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ కూడా పిల్లలకి స్నాక్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా రెడీ అయిన ఈ పోహాని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి.
మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.